పచ్చి అబద్ధాలు మాట్లాడే కొందరు వ్యక్తులు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను బదనాం చేయాలనుకునే ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితో, ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసేటువంటి సంస్కారానికి తమరు దయచేసి అటువంటి ఆరోపణల నుంచి, నేను కూడా ఇక్కడ సభ్యుని కాబట్టి, మంత్రులు కూడా ఇక్కడ తమ సభ్యులు కాబట్టి, మీరు కూడా మా కస్టోడియన్ కాబట్టి తమరే మమ్మల్ని రక్షించాలి అధ్యక్ష. ఈ భూములకు సంబంధించి అధ్యక్ష మా ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. ఈ భూములకు సంబంధించిన సమగ్ర సకల తతంగం, అన్ని రకాల డెసిషన్స్, అన్ని రకాల కేటాయింపులు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడక ముందే జరిగినాయి అధ్యక్ష. దీనిలో ఓర్వలేని వాళ్ళు, పట్టించుకోలేని వాళ్ళు, డైజెస్ట్ కాక గిలగిల రన్నుకుంటున్న వాళ్ళు, ఇంతకుముందు పెత్తనం చేసి పెత్తనాన్ని కోల్పోయిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ఉనికిని సహించలేకపోతున్న వాళ్ళు పెట్టేటువంటి క్లాసులు, ఇచ్చే ట్రైనింగ్ క్లాసులతో ఇచ్చేటువంటి ఎంగిలి మిత్రుగా కాచపడి కొత్త రాష్ట్రం యొక్క గౌరవం, రాష్ట్రం యొక్క మర్యాద ఏం చేసినా నల్లగల విమర్శ అధ్యక్ష. మేము వచ్చినాడు సిమెంట్ ధర పెరిగితే మేము దొర కోసం సిమెంట్ ధర పెంచి అంటాడు. ఇవాళ అధ్యక్ష ఈరోజు టుడే ద సిమెంట్ రేట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇస్ 230 రూపీస్ పర్ బ్యాగ్. 230 రూపాయల బస్తా ఉంది ఇక్కడ. అదే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇలా 300 రూపాయలు అధ్యక్ష. ఎవరి కోసం పెంచిన అధ్యక్ష? ఏదైనా చెప్పచ్చు, ఏ విమర్శ చేస్తుంటే అధ్యక్ష అని తమను కూడా కొడతా ఉంది. ఆరోపణలు చేయవచ్చు ఎవరైనా సరే, ఎవరినైనా సరే. ఆరోపణలు రుజువు చేయకపోతే దయచేసి ఆ సభ్యుని సభ నుంచి ఇంపీచ్ చేయాలి అధ్యక్ష, ఎక్స్పెల్ చేయాలి. నచ్చలేదా? వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? డైజెస్ట్ అయితే లేదు. మిస్టర్ బట్టి విక్రమార్క, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్, హియర్ మీ, హియర్ మీ, హియర్ మీ, యు హియర్ మీ, యు హియర్ మీ, యు సిట్ డౌన్, యు సిట్ డౌన్. వాట్ ఆర్ యు టాకింగ్? యు హియర్ మీ, యు హియర్ మీ, ఐఎమ్ టెల్లింగ్ యు. I am not yielding. I am not yielding. Digest అయితే లేదు అధ్యక్ష, digest అయితే లేదు. మధ్యలో మళ్ళీ కార్యక్రమం పుడుతుంది అధ్యక్ష. గౌరవనీయ అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి గారు పొన్నాల లక్ష్మి గారికి ఒక కలవడు, అర్జెంటుగా గేమింగ్ సిటీ పెట్టాలని చెప్పి ఆయన ఊహా అధ్యక్ష. దానికి కొనుగోలు లేడు, తాడు లేదు, నా బొంగురం లేదు. ఆయన సృష్టించి ఊహా కల్పన గేమింగ్ సిటీ అనేది పెట్టాలి. ఇదే భూమిలో తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డితో శంకుస్థాపన చేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ గేమింగ్ సిటీకి ఇవన్నీ బేఖాతరు చేస్తారు. దాంట్లో డిఎల్ఎఫ్ నుంచి అదే 600 కోట్లు అయితే పెట్టి డిఎల్ఎఫ్ ప్రభుత్వం దగ్గర ఆక్షన్లో భూమి ఉన్నదో, అక్వా స్పేస్ అనేటువంటి సంస్థ పేరు మీద మై హోమ్ అధినేత రామేశ్వరరావు కూడా సేమ్ కన్సిడరేషన్ అధ్యక్ష. 600 కోట్ల రూపాయల వైట్ మనీ బాజప్త చెక్కు ద్వారా చెల్లించి ఈ భూమిని కొనుగోలు చేసినారు అధ్యక్ష. భూమిని బదలాయించి ఏపీఐఏసి అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ గొడవ జరిగితే ముఖ్యమంత్రి గారే మళ్ళీ నిర్ణయం చేసి అట్లా కాదు, ఇది ఇచ్చేయాల్సిందే, పద్ధతి అక్కర్లేదని చెప్పి వారి నిర్ణయం తీసుకొని ఈ భూమి ఇచ్చేసిన అధ్యక్ష. ఇచ్చినాక ఇంప్లిమెంట్ చేయడంలో, హ్యాండ్ ఓవర్ చేయడంలో ఏపీఐసి ఆలస్యం చేస్తుంటే ఈ శాసనసభ్యులంతా జేఎస్ రంజన్ అని చెప్పి అన్నాడు ఏపీఐసి ఎండి ఉంటే, వీళ్ళందరూ పోయి ఆ ఏపీఐఐసిలో బోర్డు రూమ్ లో ఆ ఎండితో సమావేశమై గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినాక మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయరు? ఒకరుగా అధ్యక్ష టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీల నాయకులు. తెలంగాణ పారిశ్రామికవేత్త, ఒక తెలంగాణ బిడ్డ కలడైతే ఇంత అక్కసామికు ఇంత మీకు ఎందుకు చేయరు అని పోయి అడిగింది అధ్యక్ష. ఒత్తిడి తెచ్చారు అధ్యక్ష. మరి ఇవాళ టీడీపీ పార్టీ నాయకులు ఎట్లా మారుతారు అధ్యక్ష? అవి ఇంప్లిమెంట్ చేయమని మీరే చెప్తారు, 6 ఎమ్మెల్యేలు చెప్తారు, ధర్నాలు చేస్తారు, అన్నీ చేస్తారు. మరి ఇలా మీరే ఇష్టం వచ్చినట్టు ఇదేదో జరిగిపోయింది అన్నట్టు ఏం జరిగింది అధ్యక్ష? మా గవర్నమెంట్కి ఏం సంబంధం ఉన్నది అధ్యక్ష? కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసిన అధ్యక్ష, అది మనందరికి తెలుసు.
రాజీనామా చేసి ఇమీడియట్ రాష్ట్రపతి పరిపాలన వచ్చేసి ఆ తోట నరసింహం గారు వేసిన ఆర్డర్ ఏదైతుందో అది ఇంప్లిమెంట్ కావాలి అధ్యక్ష. లేదా 34 పాయింట్ ఆ రిజిస్ట్రేషన్ అడ్జస్ట్మెంట్ దానికోసం అప్పుడు గవర్నర్ గారికి ఆ ఫైల్ సర్క్యులేట్ అయింది అధ్యక్ష. ఇది ఇట్లా ఉంది, పాత ముఖ్యమంత్రి గారి ఆర్డర్ చేసిండ్రు, ఇలా ఆమోదాలనైని ఈ రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఆమోదం వేసిండు అని పోయింది అధ్యక్ష. గవర్నర్ గారు స్వయంగా దానిలో ఎండార్స్మెంట్ రాసిన అధ్యక్ష, నోటిఫై గారు పెడతాను, వారి ఎండార్స్మెంట్ ఉంది అధ్యక్ష. ఎల్ఓ లైవ్ ఓవర్ టిల్ 2nd జూన్. ఎందుకంటే అధ్యక్ష వారు ఏం భావించారంటే 2వ జూన్ నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిపోతా ఉంది, నూతనంగా ఎలక్ట్ అయ్యే ప్రభుత్వం దాని ఆర్డర్ ఇచ్చుకోను కానీ మనం ఎందుకు అని చెప్పి ఆయన పెట్టింది అధ్యక్ష. అట్లా ఉండిపోయింది అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫైల్ నాకు వచ్చింది అధ్యక్ష. ఏంటి అంటే ఇది యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయమని నేను చెప్పేసిన అధ్యక్ష. నేను చేసింది ఏముంది అధ్యక్ష, ఇక్కడ ఓ దొర గట్టపెట్టింది ఏముంది అధ్యక్ష, మేము ఇచ్చిన ఎగ్జామ్షన్ ఏముంది అధ్యక్ష. ఇంత స్పష్టంగా ఇంత ఓపెన్ యాక్షన్లో ఉన్న భూమిని ఇన్ని ఆధారాలతో ఉంటే దీనిలో ఎన్ని ఆరోపణలు అధ్యక్ష. ఇప్పుడు దాని పేరు మైండ్ స్పేస్ అధ్యక్ష, హైటెక్ సిటీ వెనుకనే, 1 కాదు 2 కాదు అధ్యక్ష, 115 ఎకరాలు రహేజా కంపెనీకి. ఎంత అధ్యక్ష, 4-5 రోజులనే ఇవాళ జియో ఇష్యూ చేసి 4-5 రోజులకి దాన్ని ఉల్టా వేసి అన్న ఎన్ని అధ్యక్ష, 1 కాదు అధ్యక్ష. ఇట్లా ఇప్పుడు మొత్తం హైటెక్ సిటీ పేరు మీద రౌండ్ బిల్డింగ్ ఉంది కదా అధ్యక్ష, ఐకానిక్ బిల్డింగ్, అది కూడా అన్ననే ఉన్నది అధ్యక్ష. అది కూడా అన్నీ ఉంది హెరిటేజ్. దాన్ని ఉల్లంఘించండు. దానికి 115 ఎకరాలు రైల్వేగా చెప్పిండు. దాని తర్వాత 19న ఎలాంటి ఎస్ఎండాస్ భూమి ఇచ్చిండు. దాని తర్వాత కన్వర్ట్ చేసి ఇన్ఫర్మేషన్కి ఇచ్చిండు అధ్యక్ష. దాని తర్వాత పైనీర్ ఆంధ్రకి ఇచ్చిన అధ్యక్ష, ఆర్యభట్ట సొల్యూషన్స్కి ఇచ్చిన అధ్యక్ష, పలివార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చిన అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా దూరం ఉంది అధ్యక్ష. అన్ని చర్చ జరగాలి అధ్యక్ష. ఐఎంజీ భారత్ చర్చ జరగాలి, ఎంఆర్ తాపడి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే నిన్న మిత్రులు మాట్లాడి నేను చెప్పిన అధ్యక్ష, మేము పోదాల్చుకోలేదు, మేము వదిలిపెట్టదలుచుకోలేదు, ఇంక 20 రోజులు సభ జరుపుదాము, మొత్తం చర్చ చేద్దాం అధ్యక్ష.